ఈరోజు అయితే శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం కాబట్టి ఇంకా పాలు కూడా పోసేస్తున్నాం. ఈరోజు దాటితే పోయకూడదు అనమాట. సో అందుకు ఇవాళ అయితే పాలు పోసేస్తున్నాం. మేము మెడికల్ కాలేజ్ కాడ ఉండే పుట్టక అయితే వెళ్తామన్నమాట. మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఇయర్ అయితే పాలు పోస్తాము. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ నాగదేవతకి అయితే చీర అయితే పెడతామన్నమాట. పూజలో పెట్టి మరీ తీసుకొచ్చుకుంటాము. సో అలా చీర పెట్టేసి పూజ అయితే చేస్తున్నాం, పాలు పోస్తున్నాం అన్నమాట. ఈరోజు అయితే పర్లేదు, చాలామందే వచ్చినారు పుట్ట దగ్గరికి పాలు పోయడానికి. మేము ప్రతి ఇయర్ రెగ్యులర్గా అయితే పోస్తాము. ఇక్కడైతే చాలా పెద్ద పుట్టనే ఉందన్నమాట. సో పక్కన గుడి ఉంది. ఇక్కడ పాలు పోసేసి మరి అయితే గుడికి అయితే వెళ్తాము కాసేపు. రోజు అయితే వర్షాలు పడుతున్నాయి కానీ ఈ 2 డేస్ నుంచి అయితే వర్షం పడలేదు, నిన్న ఇవాళ. సో అందుకనే బాగుంది, క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది, వర్షం పడట్లేదు కాబట్టి. ప్రతి సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళు మేము కలిసి వస్తాము. ఇవాళ మా అమ్మకి హెల్త్ బాగాలేదని తను రాలేదు, మా వదిన పిల్లలు మాత్రం వచ్చారనమాట. సో అలా పాలు పోసేసి ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము, ఈశ్వరుని గుడికి. అక్కడ కూడా మొక్కేసి కాసేపు కూర్చొని తర్వాత వచ్చేసి ప్రసాదాలు అయితే తిన్నాము. తినేసి ఇంటికి బయలుదేరేటప్పుడు నన్నారి అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో అందుకని కాస్త ఇదన్నా తాగుదామనేసి. ఓకే అండి, ఇవాల్టి వీడియో ఇంతే, బాయ్.